ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. టీ సమోసా లెక్కలు చెప్పండి చాలు అంటున్న వైసీపీ. ఇక్కడ ప్రజాస్వామ్య దేశం మనది. అంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఏదో ఒక సమయంలో అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఏదో ఒక పార్టీ ఉంటుంది. కాబట్టి ప్రతిపక్ష పార్టీ యొక్క బాధ్యత ఏంటి? అధికార పార్టీ ఎక్కడ తప్పులు చేసినా కానీ ఇమ్మీడియట్గా ఎండగట్టగలగాలి, ప్రజా గొంతును వినిపించగలగాలి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దురదృష్టకరమో ఏమో తెలియదు కానీ ఆ అసెంబ్లీకి వెళ్ళరు. పోనీ విమర్శలు చేసే ముందు సరైన విమర్శ కాదా, అది ప్రజల గురించి మనం గట్టిగా నిలదీస్తున్నామా లేదా అనేది మాత్రం చూసుకోరు. చెప్పుకోవడానికి ఏదో ఊరు గొప్ప పేరు దెబ్బ ఏదో ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంది. పేరు గొప్ప ఊరు దెబ్బ అనే తరహాలో. ఎందుకంటే నేను ఇటువంటి పదాలు వాడటానికి గల కారణం ఏంటి అంటే, అసలు ప్రతిపక్ష పార్టీ అన్నప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత అద్భుతమైన అవకాశం పోరాటాలు చేయడానికి. కానీ వాటికి దూరంగా, చాలా దూరంగా. వీటికే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఆంధ్రప్రదేశ్కి కూడా దూరంగా వెళ్ళిపోయారు. ఒక పక్కన బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉంటే ఆయన బెంగళూరు వెళ్ళిపోయారు. మరి ఇది ఎటువంటి ప్రతిపక్ష పార్టీ ఏంటి, ఆ నాయకుడు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు, అది తర్వాత మనం చర్చించుకుందాం. సో ముందుగా ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటి అంటే, ఈ టీలు సమోసాల గొడవ ఏంటో. ముందుగా ఆ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఆయన మాటలు విన్న తర్వాత మనం విశ్లేషించుకుందాం. నేను అడుగుతున్న మీడియా మిత్రులు కూడా, రేపు ఈ రోజు బిల్ గేట్స్ పెట్టిన టీ ఖర్చుల వివరాలు రేపు ప్రకటించాలి. బిల్ గేట్స్ పెట్టిన సమోసాల ఖర్చునే ప్రకటించాలి. అది ఆయన అడుగుతుంది ఏంటంటే, బిల్ గేట్స్కి పెట్టిన టీ ఖర్చులు, సమోసా ఖర్చులు చెప్పాలి, చూపించాలి అని అడుగుతున్నారు. ఎందుకని ఎవరో తెలుసా? ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఈయన. ఇప్పుడు ఈయనకి టీ, స్నాక్స్, వీటి గురించి, సమోసాల గురించి చెప్పాలి. చెబుదాం. బిల్ గేట్స్ కోసం పెట్టిన స్నాక్స్, భోజనాల ఖర్చులు, మీరు తదితర ఆడడానికి చేసిన కార్పెట్ ఖర్చులు. ఏంటది? టీ, సమోసా, స్నాక్స్, భోజనాలు, తైతక్కలాడటానికి కార్పెట్ ఖర్చులు. తైతక్కలాడేది ఏంటి? ఏం మాట్లాడుతున్నాం? మాట్లాడేటప్పుడు ఎంత ఆచితూచి మాట్లాడాలి, ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక ఫారెన్ డెలిగేట్ వచ్చినప్పుడు ఎంత గౌరవంగా మాట్లాడాలి. అసలు ఏమి లేదేగా. తైతక్కలాడటం ఏంటి అసలు? రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు తైతక్కలాడటం అంట. ఆ వివరాలన్నీ కూడా రేపు ప్రజలకు వివరించి చెప్పాలి. ఆ బిల్ గేట్స్ ని రాజధాని ప్రాంతంలో తిప్పడం ద్వారా నా రాష్ట్ర ప్రయోజనాలకు ఏం సమకూర్చి పెట్టారో, ఏం అనుకూర్చి పెట్టారో వివరాలు. అది ఇప్పుడు కరెక్ట్ క్వశ్చన్ వేశాడు. ఆయన తిప్పినందుకు రాజధానిలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఏం ఒరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అనేది అడుగుతాం. ఇది కరెక్ట్ ప్రశ్న. కానీ టీ ఏంది, స్నాక్స్ ఏంది, సమోసాలు ఏంది, ఇదేంటది తైతక్కలో. అయితే వీళ్ళు అడిగారంటే దానికి ఒక కారణం ఉంది. ఈ టీ, స్నాక్స్, సమోసా అంటే వీళ్ళకి తెలిసినంత ఇదిగా ఎవరికి తెలియదు. టీలలో, స్నాక్స్లో, భోజనాల్లో ఎంత కొట్టేయచ్చు అనేది. ఎందుకంటే నేను మీకు గణాంకాలు చెప్తా. ఇప్పుడు ఓ పెద్ద మనిషి నిన్న ఒక లైవ్ డిబేట్లో మొత్తం గణాంకాలు చెప్పాడు. నేను అవి కొంచెం నోట్ చేశాను. తాడేపల్లిలో సంవత్సరానికి సమోసాలు వాళ్ళు తీసుకున్న ఆర్డర్ పెట్టారంట. మరి అది ఆర్డర్ పెట్టారా, ఏం చేశారో తర్వాత విషయం. ఆ గణాంకాలు చెప్తాను. 18,12,835 సమోసాలు సంవత్సరానికి. దానికి బిల్ ఎంత అంటే ఏడాదికి 72,51,340 రూపాయలు ప్రతి సంవత్సరం సమోసాలకు పెట్టిన ఖర్చు. ఇది వైసీపీ వాళ్ళు తాడేపల్లిలో అక్కడ పెట్టిన ఖర్చు. వెరసి 5 సంవత్సరాలకు గాను 3,62,00,000 వీళ్ళు పెట్టిన ఖర్చు. ఏది? కేవలం సమోసాలకి. అంటే సమోసాలలో ఎంత చేయొచ్చు ఏంటి అనేది వీళ్ళకి తెలిసాం బహుశా. అందు గురించే వీళ్ళు మీరు సమోసాలు. అసలు విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? ఆయన బిల్ గేట్స్ వచ్చింది. ఎవరు బిల్ కలెక్టర్ కాదు,
ఒక ఎంఆర్ఓ కాదు, లేకపోతే ఒక కలెక్టర్ కాదు వచ్చింది. ఆయన సమోసాలు తింటాడా బిల్ గేట్స్? సమోసా అంటే తెలుసు ఆయనకి అసలు. ఆయన సమోసాలు తింటా, ఆయన సమోసాలు ఖర్చు పెట్టాలి. అసలు ఏం మాట్లాడుతున్నారు? మాజీ ఎమ్మెల్యే అయి ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా మాట్లాడాలి, ఏ విషయాలు మాట్లాడాలి, దేని గురించి ప్రశ్నించాలి, ఆ మాత్రం కూడా తెలియకపోతే ఎందుకంటే రాజకీయాలుగా. దాని తర్వాత ఇంకా ఉంది భోజనాలు అన్నాడు కదా, భోజనాల ఖర్చు కూడా ఉంది ఇక్కడ. భోజనాల ఖర్చు పూటకి 70,000 రూపాయలండి తాడేపల్లి ఖర్చు. ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించారు అధికారంలో ఉండగా. పూటకి 70,000 రూపాయలు. మరి ఎంతమంది తిన్నారో, ఎవరెవరు తిన్నారో, ఏం తిన్నారో తెలియదు, కానీ వాళ్ళు పెట్టిన బిల్లు పూటకి 70,000 అంటే 3 పూటలకే 2,10,000 ఒక రోజుకి. అందుకనే వీళ్ళు సమోసాలు, స్నాక్స్, భోజనాలు ఖర్చులు చెప్పండి అంటున్నారు. ముందు రాష్ట్రానికి ఏం వస్తుంది కాదు, దానివల్ల ఏం జరిగింది, ఏం ఒరిగింది అదే పక్కన పెట్టేశారక. మీరు ముందు టీలు సమోసాలు పెట్టండి లెక్కల అని చెప్పేసాను. అదేదో సినిమాలో ఉంటుంది, రాయం ప్రసాద్ పెళ్లి చూపులకి అని చెప్పేసి గుడి దగ్గర యాచకులను తీసుకెళ్తాడు. ఆ పెళ్లి చూపుల దగ్గరికి వెళ్ళగానే రే కొంచెం హుందాగా ఉండంటారా మీరు, అవన్నీ మర్చిపోండి అని చెప్పేసి అంటే ఓకే అంటారు. పెళ్లి చూపులు అంటారు, పెళ్లి కూతురు వస్తుంది, బాగానే ఉంటుంది. తర్వాత కొబ్బరికాయ కొడతారు, కొట్టి పడేస్తే వాళ్ళు చెప్ప అంటే వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. ఈ పెళ్లి చూపులకు వచ్చాము ఇవన్నీ మర్చిపోతారు, వెళ్ళిపోయి కొబ్బరి కోసం కొట్టుకుంటూ ఉంటారు అనమాట. సో అలా ఇక్కడ ఆయన ఎవరు బిల్ గేట్స్ వచ్చారు, దేని గురించి ఏంటి అవి వదిలేసి టీలు స్నాక్స్ల గురించి అడుగుతారేంటి? వీళ్ళేనా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతుంది? వీళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తే ఇంకేం అడుగుతారు? ఇప్పుడు హోదా ఇచ్చినా ఇకపోయినా హోదా ఇస్తే అసెంబ్లీలోకి వస్తామంటున్నారు, హోదా ఇవ్వలేదు కాబట్టి ప్రెస్ మీట్ ముందు అడుగుతున్నాం అంటున్నారు. సో ఇక్కడ వీళ్ళకి హోదా ఇస్తే ఇంక అడిగేది ఏంటి? అసెంబ్లీకి వచ్చి ఇదే టీ సమోసా అడుగుతారు. హోదా ఇవ్వకపోతే ప్రెస్ మీట్ పెట్టి అడుగుతున్నారు, వాళ్ళ టీలో వాళ్ళ సమోసాలు తింటా, అంతే తేడా. సో ఇప్పుడు వీళ్ళకి హోదా ఇస్తే వచ్చి అడిగేది అది, ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వచ్చి మాట్లాడేది ఇవి, హోదా ఇవ్వకపోతే ప్రెస్ మీట్లో ఇక్కడ పెట్టేసి మాట్లాడేది ఇది. దీనికోసం వీళ్ళు పోరాటాలు మళ్ళీ. సో గమనించవలసిన అంశం ఏంటి అంటే సరిగ్గా దేని విషయం పైన పోరాడాలి ఏంటి అనేది మరి ఎవరు చెబుతున్నారు? వీళ్ళు కూడా స్క్రిప్ట్ ప్లాన్ చేసుకుంటున్నారో ఏంటో తెలియట్లేదు. కానీ ఓ ప్రక్కన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు, మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చుట్టుప్రక్కల పెట్టుకున్నాడు కదా పరదాలు. ఈ పరదాల కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారో మరి, ఆ పరదాలకి ఎన్ని కోట్లు ఖర్చు అయినాయి అది కూడా తీయండి బయటికి. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు చూడాల్సింది ఏంటి అంటే ఆ చెట్లు కొట్టేయడానికి అది కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు, ఆ పరదాల కాంట్రాక్ట్ ఎవరిది, మరి ఎన్ని లక్షల టన్నుల పరదాన్ని సప్లై చేశారో బహుశా. ఎందుకంటే బయటకు వస్తున్న రంగాలు చుట్టుప్రక్కల పరదాలు పెట్టాలి, ఆ జిల్లాలో స్కూళ్ళన్నీ సెలవులు ఇవ్వాలి, ఆ స్కూల్ బస్సులు వీళ్ళకి వేయాలి. మరి ఆ పరదాలకు సంబంధించి కూడా ఆ బిల్లుకి అసలు ఎంత అయింది ఏంటి తెలియాలి. ఎందుకంటే ప్రజాధనం నాది కాకపోతే ఢిల్లీ దాకా దిగుతానన్నానంటే ఎవరైనా సరే, ఎవరో గతంలో ఆ టైప్లో ఏది కావాలంటే అది స్పెషల్ ఫ్లైట్లు, ఏది ఇంటి వెనకాల వెంకటపాలెంలో ఉన్న 5-6 కిలోమీటర్లు ఉన్నా కానీ స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళిపోవటాలు. మరి పక్కన 10 కిలోమీటర్లు ఉన్న తెనాలికి అక్కడ స్పెషల్ ఫ్లైట్లే, పైన ఫ్లైట్ వెళ్తుంటే పైన హెలికాప్టర్ వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఆపేటాలు, ట్రాఫిక్ జామ్ చేయటాలు. ఇది పరిస్థితి. సో ఇప్పుడు ఆ పరదాలకు సంబంధించిన దాంట్లో మరి ఆ పరదాలు ఎవరికి ఇచ్చారు కాంట్రాక్ట్, ఎన్ని కోట్లు ఖర్చు అయింది అది కూడా పెట్టండి బయట. టీలు సమోసాలు వీటికే కోట్లు అయిపోతా ఉంటే ఇక్కడ బిల్ గేట్స్ వస్తే బిల్ గేట్స్ గారి గురించి మాట్లాడటానికి నిజంగా ప్రశ్నించండి. అసలు ఆయన దేనికి వచ్చాడు, ఏ పర్పస్ మీద వచ్చాడు? ఇప్పుడు ఆయన మీద అనేక రకాలైన ఆరోపణలు ఉన్నాయి, ఎప్స్టైన్ ఫైల్స్ అని అదని ఇదని. మరి అటువంటి తరుణంలో ఆయన ఏ రకంగా తీసుకొచ్చారు మీరు ఇప్పుడు అని ప్రశ్నించవచ్చు. అదేం ప్రశ్నించరు, అవి కాదు కావాల్సింది మనకి టీలు స్నాక్స్ భోజనాలు తైతక్కలు ఇయేక. సో వీళ్ళుగా ఈ ప్రతిపక్ష హోదా కూడా మాకు వద్దు, అసలు మాకు రాజకీయాలే వద్దు అని ఇండైరెక్ట్గా ప్రజలకు ఏమైనా సంకేతం ఇస్తున్నారా ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు పక్కన బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆయన బెంగళూరు వెళ్ళిపోయారు అంటే మరి వాళ్ళ పార్టీ నాయకులకి ఏం చెప్పారు, వాళ్ళ ఎమ్మెల్యేలు శాసన మండలి వాళ్ళందరికీ ఏం చెప్పారు,
వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. దీని తర్వాత మనం బొత్స సత్యనారాయణ గారు కూడా ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు, దానిపైన మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో దానివల్ల ఏం జరుగుతుంది ప్రజలకి అనేది మరి ఆలోచన చేసుకోవాలి. చేసుకోకపోతే కష్టమే. ఖచ్చితంగా ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా వ్యవహరించట్లేదు అనేది మాత్రం సుస్పష్టంగా అర్థమైపోయింది ప్రజలకి. మరి ఈ నేపథ్యంలో వీళ్ళు ఏమైనా సరే ఆ వ్యూహాలు మార్చుకుంటారా, ఏం మార్చుకుంటారులే, 2 సంవత్సరాలు అయింది, ఇంకో 2 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ఏడాదిలో ఎలక్షన్ వస్తుందని చెప్పుకోవడమే. కానీ ఎందుకు వస్తాయి ఎలక్షన్లు వస్తే మనం ఏం చేయాలి, మనకెందుకు ఓటు వేయాలి ప్రజలని అనుకుంటున్నారు అన్న ఆలోచన కూడా ఉండదు కదా. ఏడాడికి 5 ఏళ్ళు అయిపోవాలి, 5 ఏళ్ళు అయిపోతే మళ్ళీ ఓడిపోతే మళ్ళీ 5 ఏళ్ళు ఓడిపో ఏంటి 5 ఏళ్ళు వెయిట్ చేయాలి, కళ్ళు మూసుకుంటే సరిపోద్ది. ఇది పరిస్థితి. సో ఇప్పుడు ఆ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు చేసిన వ్యాఖ్యలు, మరి ప్రతిపక్ష పార్టీగా వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు మనం విశ్లేషించుకున్న దానిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.